సుమారు 500 సంవత్సరాల తర్వాత రాముల వారు పుట్టిన స్థలానికి రావడం జరుగుతుంది. ఈ సమయంలో బతుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే. రామ జన్మభూమి పునర్వైభవం చూస్తున్నాము. రాముడు 500 సంవత్సరాల తర్వాత వాపస్ అయోధ్యకు వస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని మనము డైరెక్ట్ గానో త్రూ ఛానల్స్ త్రూ టీవీ స్క్రీన్స్ ఇండైరెక్ట్ గానో చూడడం, ఇది అందరం ఇప్పుడు ప్రపంచంలో బతుకున్నోడు ప్రతి ఒక్కడు కులం మతం దేశం అతీతంగా అందరూ అదృష్టవంతులే. కాబట్టి యావత్ ప్రపంచానికి శుభాకాంక్షలు. రాముల వారి కోర్టులో నడిచినప్పుడు, కోర్టు డెసిషన్ వచ్చినప్పుడు, ఆ సమయంలో సెక్యులర్ వాదులు చాలా మంది మాట్లాడిండ్రు. ఇక సెక్యులర్ వాదులు అంటే తెలుసు కదా, పార్టీల పేరు తీసుకోను అంతే. మందిరమే ఎందుకు, ఇక్కడ హాస్పిటల్ కట్టొచ్చు కదా, ఇక్కడ కాలేజీ కట్టొచ్చు కదా అన్నారా లేదా? మీడియా మిత్రులు సపోర్ట్ చేయరు. చిట్ చాట్లో మీరు నన్ను అడిగేదానికంటే నేను అడిగేది ఎక్కువ ఉంటుంది. మరి 5 ఎకరాలు బాబ్రీ మస్జిద్కి ఇచ్చారు కదా, 5 ఎకరాలు బాబ్రీ మస్జిద్ ఇచ్చారు కదా ఆడ అయోధ్యలో. ఆడ ఏం కట్టాలి మరి? ఇప్పుడు మాట్లాడరు. ఆడ హాస్పిటల్ వద్దా? ఆడ హాస్పిటల్ కాలేజ్ వద్దా? లే, ఆ ధైర్యం ఉండదు. మళ్ళా ముస్లిం ప్రాపర్టీలో మాట్లాడే ధైర్యం ఉండదు వీళ్ళకి, ఈ సెక్యులర్ వాదులకి. రామ మందిరాన్ని కూలగొట్టినోడిది పేరు మీద రోడ్లు పెట్టుడు, కృష్ణ జన్మస్థలంలా డ్యామేజ్ చేసి ఆడ దాని మీద మస్జిద్ కట్టినోడిది మథురలా వాని మీద పేరు పెట్టుడు, అసలు ఈ మస్జిద్ ఆడ ఏదైతే ఉండనో బాబ్రీ మస్జిద్, అసలు దాని పేరే బాబ్రీ మస్జిద్ కాదు. 1947 వరకు మస్జిదే జనం స్థానం అందరు. దానికి ఏదో ఈ మొగులు ఎలగబెట్టినట్టు, బాబర్ ఎలగబెట్టినట్టు దానికి బాబ్రీ మస్జిద్ అని పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 1947-48 దాకా దాన్ని అసలు బాబ్రీ మస్జిద్ పేరే లేకుండే. అంటే ఇలా రాజకీయం చూసిండ్రా? ఎప్పటి నుంచి రామ జన్మభూమిని కోల్డ్ స్టోరేజ్లో పెడదామని ఇలా ప్రయత్నం నడుస్తున్నదో. టిల్ 1947-48 ప్రాంతం వరకు, ఆ టైం వరకు అసలు బాబ్రీ మస్జిద్ పేరే కాదు. అసలు వీడు బాబరోడు ఆఫ్ఘనిస్తాన్లో ఏదో చిన్న, అసలు ఈ చెంగేజ్ ఖాన్కి కొడుకు బిడ్డ కొడుకు వీడు. ఏ కొడుకుకి ఎందరు పిల్లలు ఉన్నారో తెలియదు, ఏ కొడుకుకి ఎందరు పిల్లలు ఉన్నారో తెలియదు, ఏ పిల్లలకి ఎందరు మొగులు ఉన్నారో తెలియదు మనకి. కానీ కొడుకు బిడ్డ కొడుకు. వీడొక గూండాగిరి చేసుకుంటా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నోటోని ఇబ్రాహీం లోదీని ఓడగొట్టడానికి వాని చుట్టం అని పేరు దౌలత్ ఖాన్ లోడి ఏదో ఉండే, పంజాబ్ ప్రాంతం గవర్నర్ లెక్క ఉండే ఇబ్రాహీం లోడి చుట్టం. వాళ్ళిద్దరికి వాడక వీడిని ఓడగొడతానికి వాడు పిలిపించుకున్నాడు. అప్పుడు పానిపత్ యుద్ధమైంది. అందులో ఇబ్రాహీం లోడిని ఓడించి, అచ్చా ఆయన ఓడిస్తే అగ్రిమెంట్ ఏంది, దౌలత్ ఖాన్ లోడిని ఢిల్లీకి రాజం చేయాలి. ఈడు ఓడించి ఈడే ఎక్కిండు, ఈడే గదినెక్కిండు. కేసీఆర్ దళితుల పేరు మీద ఓటు సంపాదించుకుని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఆయనే ఎక్కిండు. చూసిర్రా? అట్లా వీడే ఎక్కిండు బాబరు.
ఈడు ఎక్కిండి అన్నాడు 1526లా, అంతే సబ్జెక్ట్ టు 1 or 2 years హియర్ దేర్. 1526లా వాడు వచ్చింది ఇండియాకి, రాగానే పానిపత్ యుద్ధము, రాగానే ఇబ్రాహిం లోడిని ఓడగొట్టాలి. ఆ యుద్ధంలో కొందరు హిందూ రాజులు ఇబ్రాహిం లోడిని ఓడగొట్టడానికి బాబర్కి సహాయం కూడా చేశారు. ఓడగొట్టినాక ఈడు 1530లో వచ్చిండు. ఈడు ఉన్నదే 4 ఏళ్ళు. 4 ఏళ్ళల్లో చేసిన పని మంచి పని ఏం లేదు. రామ మందిర్ కూలగొట్టిండు 1528లో అనుకుంటా. కూలగొట్టిన సంవత్సరానికి వచ్చిండు. రామ మందిర్ కూలగొట్టినాడు బత్తడా? ఆ రామ మందిర్ కూలగొట్టినందుకే చచ్చిండు వాడు. అది చచ్చింది ఆయన వయసు 47 ఏళ్ళు. నలభైలో చచ్చిండు, 30లో చచ్చిండు. కొడుకు హుమాయూను గద్దెనెక్కిండు. వాడు 40లో ఎన్నో వారిపోయిండు. 1540లో హుమాయూన్ వారిపోయిండు ఎడుకో. ఆయన భార్య కడుపుతోటి ఉన్నది, నిండు గర్భిణిని మన రాజ్పూతుల ఇంట్లో రాజ్పూత్ రాజు ఇంట్లో జరా జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అప్పచెప్పి వాడు ఎడుకో వారిపోయాడు. రాజ్పూతుల ఇంట్లో పుట్టింది అక్బరు. జోధా అక్బర్ సినిమాలో చూపించింది, నాకు యాదున్నది. పారిపోయినోడేదో 14 ఏళ్లకు 30లో వారిపోయినోడు 44 45లో వాపసు వస్తే వాడు వాపసు వచ్చిండో చచ్చిండో. అప్పుడు అక్బర్ రాజు అయ్యిండు 14-15 ఏళ్ళకి. ఆ అక్బర్ 14-15 ఏళ్ళు హిందువుల ఇళ్లలో పెరిగిండు కాబట్టి అక్బర్ పుట్టుకకి పెంపుదలకి మళ్ళీ హెల్ప్ చేసింది మళ్ళీ హిందువులే. తెలుసో తెలియక మంచి చేద్దామంటే మనకే ఉల్టా చేస్తారు వీళ్ళు. ఈ చరిత్ర ఉన్నది బాబర్కి. ఆడ మస్జిద్ పేరు బాబరీ మస్జిదే లేదు. 1947 తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినాక దానికి బాబరీ మస్జిద్ అని పేరు పెట్టి ఇన్ని రోజులు డ్రామాలు చేసారు. డ్రామాలు చేసి మళ్ళా ఆడ హాస్పిటల్ కట్టచ్చు కదా, ఆడ కాలేజీలు కట్టచ్చు కదా, బాబరీ మస్జిద్ ఇచ్చిన జాగాలు కట్టమని చెప్పారు. మేము వద్దంటున్నామా? డిమాండ్ చేయని మరి సెక్యులర్ పార్టీలన్నీ. హిందువులు ఎప్పుడైనా ఆ చరిత్రలో కూడా 500 ఏళ్ల కింద చరిత్రలో కూడా మంచి చేద్దామని పోతే ఉల్టానే అవుతున్నది హిందువులకి. హిందువుల ఐక్యత అందుకనే చాలా ఇంపార్టెంట్. అందరు ఐక్యంగా ఉండి ఆలోచించాల్సిన సమయం అందుకనే చాలా ఇంపార్టెంట్ ఇది.